వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్. ఈరోజు మనము నమక్ పాయరా ఎలా తయారు చేసుకోవాలో చూడండి, ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్లో కొత్తగా ఎవరైనా వంటలు నేర్చుకునే వాళ్ళకి కుకింగ్ క్లాసెస్ ఫర్ బిగినర్స్ అని ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి. ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్ మైదా జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ బొంబాయి రవ్వ, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ కంటే కొద్దిగా తక్కువ, 1 స్పూన్ వామ వేసుకోవాలి. వామని కొద్దిగా చేత్తో ఇలా నలిపి వేసుకోవాలి. అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది నమక్ పాయరాకి. వీటన్నిటిని మనం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలి, అప్పుడే మనకి రుచి పర్ఫెక్ట్గా వస్తుంది. ఉప్పు తక్కువైందంటే రుచి సరిగ్గా రాదు. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5-6 స్పూన్స్ వేడి నూనెని వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన నూనెని మొత్తం ఇలా పిండికి పట్టించాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. వేడి నూనె వేయడం వల్ల మంచిగా గుల్లగా అవుతాయి, క్రిస్పీగా అవుతాయి. చూడండి, ఈ విధంగా ఉండాలి పిండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. మరి లూజ్గా ఉండకూడదు పిండి. మనము పిండి కలుపుకోవడానికి ముందే ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా సరిపోయిందా లేదా. తర్వాత దీన్ని చపాతీ పిండిలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. చూడండి, మనం ఇలా నొక్కితే మళ్ళీ పైకి వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు దీన్ని మనము మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, మూత తీసి చూద్దాం. పిండి బాగా నానింది. ఇప్పుడు మనము నమక్ పాయరా తయారు చేసుకుందాము. ముందుగా దీన్ని ఇంకొకసారి ఇలా కలుపుకొని చిన్న బాల్స్లా డివైడ్ చేసుకోవాలి. ఇలా చేసి పెట్టుకోవాలి. అన్నీ ఇలా బాల్స్ తయారు చేసి పెట్టుకోవాలి. చపాతీ ముద్ద కంటే కొద్దిగా పెద్ద సైజు తయారు చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో మైదా తీసుకొని ఒకసారి దీన్ని డిప్ చేసి తీసుకోవాలి. తర్వాత దీన్ని మనము ఒక పెద్ద చపాతీ తయారు చేసుకోవాలి. రోలర్తో దీన్ని చపాతీలాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చపాతీలా రోల్ చేసుకోవాలి. మనము మరీ సన్నగా చేసుకోకూడదు, అలానే మరీ లావుగా చేసుకోకూడదు. మధ్యలో అవసరమైతే పిండి చల్లుకుంటూ రోల్ చేసుకోండి. చూడండి, ఈ థిక్నెస్ ఉండాలి. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవాలి. దానికంటే ముందు ఇది లైన్స్ షేప్ ఉన్నది రోలర్. దీంతో ఒకసారి మనము ఇలా చేసుకుంటే మనకి డిజైన్ అనేది వస్తుంది. చూడండి, ఈ విధంగా లైన్స్ వస్తాయి. ఇంకొక సైడ్ కూడా చేసుకోవాలి. ఫంక్షన్స్ అప్పుడు చేయడానికి ఇలాంటిది యూజ్ చేసుకుంటే మనకి నీట్గా మంచిగా కనిపిస్తాయి. రెగ్యులర్గా చేసుకొని తినడానికైతే ఏం అవసరం ఉండదు.
ఈ విధంగా ఇంకొకసారి చేద్దాం. లైన్స్ క్లియర్గా పడతాయి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఇది నమ్మక్ పేర కట్ చేసుకోవడానికి రోలర్ అన్నమాట. ఇలా కట్ చేసుకుంటే మనకి నీట్గా ఈక్వల్గా వస్తాయి. లేని వాళ్ళు చాకుతో కట్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం ఇలా క్రాస్గా కట్ చేసుకుందాం. కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. డైమండ్ షేప్లో కానీ లేదంటే స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడైనా కట్ అవ్వకుంటే ఒకసారి నైఫ్తో కట్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనకి దీంతో అయితే ఈక్వల్ షేప్లో వస్తాయి. లేదంటే నైఫ్తో డైరెక్ట్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనము వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి. ఈ స్నాక్ మీకు తొందరగా రెడీ అయిపోతుంది. పిల్లలకు చేసి పెట్టడానికి చాలా బాగుంటుంది ఈవినింగ్ తినడానికి. అదేవిధంగా చిన్న పిల్లలు కూడా దీంట్లో కారం ఉండదు కాబట్టి ఇష్టంగా తింటారు. 1 year పిల్లల నుంచి కూడా అందరూ తీసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. ఈ విధంగా మొత్తం మనము ప్రిపేర్ చేసుకోవాలి అన్ని నమక్ పేరాలని. చూడండి ఈ విధంగా తీసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై బాండ్లీ పెట్టుకొని నూనె వేడి చేసుకుందాం. నూనె ఇలా కొద్దిగా వేడి అవుతుండగానే, మరీ ఎక్కువ వేడి అవ్వకూడదు. మనం వేసినది ఇలా మెల్లిగా పైకి రావాలన్నమాట. ఇప్పుడు అన్నీ వేసేసుకోవాలి. అవి కొద్దిగా వేగంగానే పైకి వచ్చేస్తాయి. ఈ విధంగా మొత్తం వేసుకోవాలి. ఈ విధంగా మనము వేసుకున్న నూనెని బట్టి ఎన్ని సరిపోతాయో అలా అన్నీ వేసుకోవాలి. చూడండి మంచిగా పొంగుతున్నాయి. ఈ విధంగా మనము మెల్లిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది బిగినర్స్ రెసిపీ అండి. కొత్తగా వంట చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్ళడానికి బాగుంటాయి. 1 month వరకు కూడా మంచిగా నిల్వ ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. ఈ విధంగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. మీరు ఒకేసారి హైలో పెట్టారంటే మెత్తగా అవుతాయి, సరిగ్గా అవ్వవు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే హీట్ సరిగ్గా సరిపోతుంది, మెల్లిగా కుక్ అవుతాయి. అదేవిధంగా కస్తా కూడా అవుతాయి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇంకా వేగాలి, ఇవి ఇంకా టైం పడుతుంది. చూడండి ఈ కలర్ రావాలి. ఈ కలర్ వచ్చే వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇవి మనం మంచి సౌండ్ వస్తుంది. ఇప్పుడు మనం వీటిని తీసేసుకోవాలి. మీరు కావాలంటే ఈ సైజు మనము ఇంకా కొద్దిగా సన్నగా కూడా చేసుకోవచ్చు. మిక్చర్లో ఇవి కలుపుకుంటే బాగుంటుంది. మిక్చర్లో కలపడానికైతే ఇంకా సన్నగా చేయండి, బాగుంటాయి. మామూలుగా ఉట్టిగా తినడానికైతే ఈ సైజులో బిస్కెట్ల లాగా బాగుంటాయి. మిక్చర్లో అయితే సన్నగా చేసుకోండి. ఈ విధంగా ఇలా సౌండ్ రావాలి అంతవరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా మనము ఫ్రై చేసుకుందాం. చూడండి నమక్ పేర రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత కష్టంగా అయ్యాయో. సౌండ్ చూడండి ఇలా అవ్వాలి. ఇలా అవుతే మీకు కరెక్ట్గా అయినట్టు. చాలా బాగుంటాయి. మీకు 1 month వరకు కూడా ఇవి ఫ్రెష్గా ఉంటాయి, స్టోర్ అవుతాయి. చాలా రుచిగా కూడా ఉంటాయి. ఈ విధంగా మనము ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి స్వీట్ షాప్ స్టైల్లో మనము ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి ప్రతి ఒక్కటి కూడా మంచిగా అయ్యాయి. ఇలా తయారు చేసుకుంటే మనకి ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో నమక్ పేర రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.